అరే అమ్మకు చూస్తే నడుము నొప్పిగా ఉంది, ఇంట్లో ఎదుగుతున్న పిల్లాడు ఉన్నాడు, అమ్మకు కాస్త హెల్ప్ చేద్దామని ఏమైనా ఆలోచన ఉందా నీకు? అమ్మా అది అక్కడ బట్టలు అలా ఉన్నాయి, కాస్త మడత పెట్టడం నేర్చుకుంటే అమ్మకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా. బట్టలు మడతట్టదా? ఏంటో ఒంట్లో బాగున్నా బాగోపోయినా అన్ని పనులు నేనే చేసుకోవాలి. మీరేం చేయకండి, అన్ని నేనే చేసుకుంటాను. A few moments later. అమ్మకు బాలే కదా, హెల్ప్ చేద్దాం. ఇదేంతుంది అమ్మా? కొద్దిగా ఇది ఎలా మడత పెట్టాలి చెప్పవా? మిగిలిన నేను మడత పెట్టేస్తానులే. ఇలా మడత పెట్టాలి. అమ్మా దేనికి చేతులు సరిపోవట్లేదమ్మా, దీన్ని ఎలా మడతాడతారు? నువ్వు చిన్నోడివి కదా, అందుకే చేతులు అందట్లేనట్టున్నాయి. ఓ అవునా? అంతే. అమ్మా మా ఇంట్లో దుప్పట్లు కప్పుకున్నప్పుడు చిన్నగా, మడతేటప్పుడు పెద్దగా ఉంటాయటమ్మా. షర్ట్ ఎలా మడతాడతారమ్మా? ఇలా మడత పెట్టాలి. అమ్మయ్య బట్టలన్నీ మడతెట్టాను, మమ్మీకి బోలేదు హెల్ప్ చేశాను. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. అన్నట్టు ఈ బట్టలన్నీ నేను కదా మడత పెట్టాను, వాడు మడత పెట్టాను అన్నాడేంటి? బాబోయ్, ఈ పిల్లలతో పెట్టుకుంటే మనకు తెలియకుండానే పిచ్చెక్కించేస్తారు.